అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు భూమిని కేటాయించాలని భారత చైతన్య యువజన పార్టీ జిల్లా కన్వీనర్ రాయుడు నాగేశ్వరరావు, పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీరం శ్రీను కోరారు. మంగళవారం పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలన్నారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని, తమ డిమాండ్లను మార్చి 31 లోపు పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన పూలే జయంతి రోజున రాష్ట్ర రాజధాని అమరావతిలో రామచంద్రరావు ఆమరణ దీక్ష చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకుమార్, రాయుడు సుధాకర్, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సీరం శ్రీను. నేను బీసీవై పార్టీ పీఠాపురం నియోజకవర్గం కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గత నెల ఫిబ్రవరి 22వ తారీఖు నాడు మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన బీసీ సింహగర్జన అనే కార్యక్రమంలో బీసీల కొరకు 5 బృహత్తరమైన డిమాండ్లు ఈ యొక్క ప్రభుత్వానికి అల్టిమేటివ్ పెట్టడం జరిగిందండి. ఆ 5 డిమాండ్లు ఏంటంటే బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి, రాజధాని ప్రాంతంలో బీసీలకు 139 కులాలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలి, అలాగే సమగ్రమైన కులగణన చేపట్టాలి, చట్టసభల్లో స్థానిక వాటిలో రాజకీయంగా, ఆర్థికంగా మహిళలకు, బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి, విద్యా ఉద్యోగాల్లో అలాగే బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఈ యొక్క 5 డిమాండ్లు అయితే ఉన్నాయో ఈ యొక్క కూటమి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఈ నెల 31వ తారీఖు వరకు ఆల్టిమేట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మా జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అడిగినటువంటి ఈ యొక్క 5 డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క మాకు బీసీలకి మీరైతే గత ఎలక్షన్ టైంలో మీరైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీల్లో మేము ఈరోజు నెరవేర్చమని మా అధ్యక్షుల వారు అడగడం జరుగుతుంది. లేని పక్షంలో ఏప్రిల్ 11వ తారీఖు నాడు మహాత్మారావు జ్యోతిరావు పూలే జయంతి రోజు ఆమరణ నిరాహార దీక్షకు ఆయన కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. అంతవరకు మీరు తెచ్చుకోకుండా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క 5 డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవి 5 కూడా ఈ నెలాఖరికి మీరు ఎమ్మటే నెరవేర్చాలని ఈ యొక్క రిప్రజెంటేషన్ గౌరవ కాకినాడ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మా బీసీవై పార్టీ నుండి జిల్లా నలుమూల నుండి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ రావడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు. బీసీవై పార్టీ తరఫున ఫిబ్రవరి 22వ తారీఖున చాలా ఘనంగా, గొప్పగా మన రాజధానిలో బీసీ సింహగర్జన జరుపుకోవడం జరిగింది. ఆ సింహగర్జనలో మా జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒకటి, బీసీ రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలని. ఇది కూటమి ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది ఈ బీసీ రక్షణ చట్టం గురించి. అలాగే మా పార్టీ బీసీవై పార్టీ అంటే భారత చైతన్య యువజన పార్టీ రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు భూమి కేటాయించాలని డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే బీసీ కులాల కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే బీసీ సమగ్ర కులగణన జరపాలని ఒక డిమాండ్ పెట్టాం. అలాగే చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ రంగంలో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ డిమాండ్లకు ఒక కాల పరిమితి విధించడం జరిగింది. అది మార్చి 31వ తారీఖు లోపల ఈ 5 డిమాండ్లను ఈ ప్రభుత్వం అమలుపరచకపోతే, ఇంప్లిమెంటేషన్ చేయకపోతే నేను ఏప్రిల్ 11 మహాత్మా
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాడు నేను రాజధానిలో ఆమరణ దీక్షకి పూనుకుంటానని ఆయన బీసీ శివగర్జనలో చాలా రొమ్ము గుద్దుకొని చాలా ధైర్యంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ బీసీవై జిల్లా కమిటీ నుంచి రాయుడు నాగేశ్వరరావు, నేను జిల్లా అధ్యక్షుడిని, కన్వీనర్ని, మా పిఠాపురం కన్వీనర్ శ్రీనివాసరావు గారు, మా పత్తిపాడు కన్వీనర్ గారు శివ గారు, మా రాష్ట్ర కమిటీ మెంబర్ సుధాకర్ గారు, ఇంకా తదితర మా గణేష్ బాబు అందరూ కూడా మేమందరూ వచ్చి పేరున అందరికీ కూడా చెప్తున్నాను. పత్తిపాడు నియోజకవర్గం నుంచి, పిఠాపురం నియోజకవర్గం నుంచి, కాకినాడ నియోజకవర్గం నుంచి తరలి వచ్చింది జనం అందరూ కూడా ముక్త కంఠంగా మార్చి 31 తారీఖు లోపల ఈ ప్రభుత్వాన్ని తేల్చుకోమని చెప్తున్నాం.